హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచుకున్నారా? ఇలా నేను చాలా రోజులైంది వీడియో దగ్గర కొంచెం బ్లౌజులు ఉన్నాయి కుట్టేటి టిచ్చింగ్ చేస్తున్నా, అందుకు తీయలేదు, వీలు కాలేదు. ఇక నిన్న గ్రానం పట్టింది కదా, అందుకు ఇలా ఫోటోలన్నీ క్లీన్ చేసుకుంటున్నా. కొంచెం లేట్ అయింది నాకు కూడా, ఇంట్లో పనంతా అయిపోయేసరికి లేట్ అయింది. మొత్తం చుట్టూ మాకు ఇల్లు పెద్దగా ఉంది, అంతా కడుక్కొని అన్ని చేసరికి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా కడుపుతూ నేను ఇలానే కడుగుతారా ఫ్రెండ్ చెప్పండి. నేను ఇట్లా కొన్ని వాటర్లో తడిపట్టతో ఇలా తుడుస్తాను, ఇట్లనే తుడుస్తా. తుడిచి మళ్ళీ పొడి బట్టతోటి మళ్ళీ తుడుస్తాను. ఇలా మేము నిన్న ఆడలే హోలీ మాకు, ఎందుకంటే చిన్నప్పటి నుండి అలవాటు లేదు హోలీ ఆడడము. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఆడారు, అందుకే హోలీ వీడియో ఏం పెట్టలేదు నేను. ఇక ఇట్లనే అంత మంచిగా తుడుచుకొని ఇట్లా తర్వాత బొట్లు పెట్టుకుంటారు. మీతోటి ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు చాలామంది చుట్టాలు వస్తారు పోతారు, కానీ మనకు ఇప్పుడు డబ్బు లేనప్పుడు మాత్రం ఎవరు రారు. అప్పుడు మాత్రము ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి ఇంటి నిండా ఉంటారు. ఇప్పుడు మా ఆయన సాయం చేసిన వాళ్ళే, పొందిన వాళ్ళే మా ఆయన ఏలన చేసి మాట్లాడుతారు మా ఆయనతోటి, మమ్మల్ని చులకనగా చూస్తారు. కానీ డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలానే ఉండాలి మనం కదా. నిజమంటారా వద్దమంటారా ఇది? కానీ మమ్మల్ని అయితే చాలా చులకనగా మాట్లాడతారు, విలువ అనేది ఉండదు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదమ్మా మేము కూడా. అప్పుడైతే ప్రతి దానికి దేనికైనా ఒట్టి సండే వచ్చిందంటే మా ఇంటి నిండా మంది ఉండేవాళ్ళు. ఫోన్లు చేస్తే చాలు ఇట్లా వచ్చేసేది, ఫోన్లు చేసి వచ్చేది. ఎన్నో పెట్టేది మా ఆయన అయితే తెచ్చి, ఏదంటే అది చేస్తుండే. ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు కదా, అందు గురించి మమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టేసారు అందరూ. కానీ మాకు చాలా బాధగా ఉంటుంది. కానీ డబ్బులు ఉన్నప్పుడు ఉన్న విలువ లేనప్పుడు ఉండదు. అది మనకు కూడా డబ్బు ఉన్నప్పుడు విలువ, డబ్బు విలువ తెలియదు మనకు కూడా, తర్వాత తెలుస్తుంది. డబ్బు లేనప్పుడు దాని విలువ అనేది తెలుస్తుంది మనకు కూడా. కానీ మాలాగా మాత్రం ఎవరు అలా ఉండకండి. అంటే స్నేహితులు దేనికైనా సపోర్ట్ చేస్తారు. డబ్బు ఇట్లా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు అలానే ఉంటారు. అంటే మన బంధువుల దాంట్లో కూడా ఉంటారు అట్లా, అందరూ ఒకేలాగా ఉండరు, కానీ కొంతమంది అలా ఉంటారు. కానీ నేను చెప్పలేను అందరిని కలిపినా, కానీ నేను వీళ్ళు వాళ్ళని చెప్పలేదు నేను. కానీ మాకు మాత్రం చాలా చేసేవాళ్ళు. అప్పుడైతే మా ఆయనకు ఫోన్లు చేస్తుండే ఇట్లా, కనీసం ఫోన్లు కూడా చేయరు. సరే, నేను తర్వాత మళ్ళీ చేస్తానండి. ఇదంతా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ నేను దీపారాధన చేసుకున్నప్పుడు చేస్తాను. కానీ మనము డబ్బు లేనప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే, మనకు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. దేవుడిని మనం ఎంత చేసినా దేవునికి మనకు అంతకంతకి ఇస్తాడు మళ్ళీ దేవుడు. కాకపోతే కొన్ని రోజులు బాధ ఉంటుంది, కొన్ని రోజులు చీకటి ఉంటుంది. నేను కూడా అలానే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు బాధ వచ్చిందని బాధపడట్లేదు, కానీ బాధ ఉంటుంది నాకు. ఎందుకంటే అప్పుడు అలా ఉన్నాం కదా, అప్పుడు ఇలా అందరు వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వస్తలేరని బాధ అనిపిస్తుంది. ఇట్లా ఏలైనా చేసి మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అందుకని దేవుణ్ణి ఎంతసేపు దేవుణ్ణి ఇక మనం దేవుణ్ణి ఒకటి నమ్ముకొని ఆయనని వేడుకుంటే చాలు.
కానీ మాతోటి సాయం పొందిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని చాలా ఏగనగా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది మాకు. మా ఆయన అప్పుడు ఒకప్పుడు నా మాట అసలు వినేవాడు కదా, ఇప్పుడు కూడా వినడు. నేను వద్దు అన్నా కానీ నా ఇష్టం అని వెళ్ళేవాడు. కాకపోతే ఈరోజు ఆయనకు కూడా అనుభవం అయిపోయింది, అంటే డబ్బు ఉంటేనే విలువ ఇస్తారు మనుషుల పని. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా పూజ అయిపోయింది. ఇందాక అన్నీ నీట్గా చేసుకున్నా కదా, ఇక పూజ గదిని ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నా. మా పూజ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.